ఎక్స్ కాంగ్ సూపర్ నోవా మూవీ మార్చ్ 25, 2027 రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలుసు కదా. ఈ సూపర్ నోవా మూవీలో స్పేస్ గాడ్జిల్లా మెయిన్ విలన్ గా ఉండబోతుందని రీసెంట్లీ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా డైరెక్టరీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందంట. అండ్ దీని గురించి టైటిల్ అనౌన్స్మెంట్ చూసినప్పుడే చాలా మంది గెస్ట్ చేసేసి ఉంటారు. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మాన్స్టర్ వర్స్ లో ఇంకొక ప్రీక్వెల్ సిరీస్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఈ ప్రీక్వెల్ సిరీస్ వచ్చేసి వైట్ రసల్ నటించిన లీషా క్యారెక్టర్ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ విషయానికి వస్తే ఈ సిరీస్ 1984 లో జరుగుతుందంట. అండ్ సిరీస్ యొక్క ప్లాట్ డీటెయిల్ విషయానికి వస్తే రష్యా వాళ్ళు అమెరికాని డిస్ట్రాయ్ చేయడానికి ఒక పెద్ద టైటన్ ని వదులుతారంట. అండ్ దాన్ని ఆపడానికి లీషా ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్తాడు. అండ్ ఇందులో గాడ్జిల్లా అండ్ కాంగ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా ఈ సిరీస్ యొక్క స్టోరీ ఉండబోతుందని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ప్రెసెంట్ అయితే ఈ సిరీస్ ని యాపిల్ టీవీ వాళ్ళు డెవలప్ చేస్తున్నట్టు న్యూస్ తెలిసింది. సో చూద్దాం ఈ సిరీస్ అఫీషియల్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అని చెప్పడం మర్చిపోయాను, ఈ మాన్స్టర్ వర్స్ నుంచి మోనార్క్ సిరీస్ యొక్క సీజన్ 2 ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ విన్ డీజిల్ గుండు బాబాయ్ క్రిస్టియానో రొనాల్డోతో కలిసి దిగిన ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. అండ్ ఆ పోస్ట్ యొక్క క్యాప్షన్ లో ఫాస్ట్ మైథాలజీ అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ ఉంది కదా, అందులో రొనాల్డో కోసం ఒక క్యారెక్టర్ ని రాసినట్టు విన్ డీజిల్ బాబాయ్ కన్ఫర్మ్ చేశాడు. సో ఇప్పుడు రాబోతున్న ఫాస్ట్ 11 మూవీలో క్రిస్టియానో రొనాల్డో కూడా కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ ఆన్లైన్ లో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో చూడాలి మరి మన విన్ డీజిల్ మామ రొనాల్డో కార్ లో డీజిల్ కొట్టి ఏ విధంగా గాల్లో లేపబోతున్నాడు. తర్వాత రీసెంట్లీ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రిలీజ్ అయింది కదా. ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్లేదు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అయితే రీసెంట్లీ అవతార్ 4 మూవీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4th మూవీ డిసెంబర్ 21, 2029 రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీని జేమ్స్ కెమెరామెన్ తాతగారే తీయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ యాక్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ డిజ్నీ వాళ్ళకు కూడా ఈ 4th మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందంట. అండ్ ఈ మూవీలో ఫేమస్ యాక్ట్రెస్ అయిన మిచెలియా కరీనా మోగ్ అనే ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీలో 8 years టైం జంప్ చూపించబోతున్నారు. అండ్ ఇందులో కిరీ క్యారెక్టర్ మెయిన్ నేరేటర్ గా ఉండబోతుందంట. అండ్ ఈ మూవీలో కూడా క్వారిజ్ క్యారెక్టర్ రిటర్న్ కాబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ 4th మూవీలో ఎర్త్ ప్లానెట్ కి సంబంధించిన సీన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉండబోతున్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇవి అవతార్ 4 కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. అండ్ అవతార్ 5 మూవీ వచ్చేసి డిసెంబర్ 2031 లో రిలీజ్ అవుతుందంట. అండ్ రీసెంట్లీ తాతగారు ఏం చెప్పారు అంటే ఈ 4th and 5th మూవీస్ ని కొంచెం తొందరగా కంప్లీట్ చేయడానికి కొన్ని ఏఐ జనరేటెడ్ సీన్స్ కూడా వాడొచ్చు అని కెమెరామెన్ తాతగారు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవే మూవీస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఆయనకి నచ్చట్లేదంట. ఆయన దగ్గర చెప్పాల్సిన స్టోరీస్ చాలానే ఉన్నాయంట, కానీ ఆయనకి ఇప్పుడు వయసు అయిపోతుంది. సో వీలైనంత త్వరగా అవతార్ మూవీస్ ని కంప్లీట్ చేసి వేరే స్టోరీస్ ని కూడా చెప్పాలని ఉంది అని తాతగారు అయితే చెప్పుకొచ్చారు. అండ్ తాతగారు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట. అండ్ ఒకవేళ 4th and 5th మూవీస్ అనేవి జరగకపోతే ఆయన అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తారంట నేను ఈ ఫ్రాంచైజ్ ని ఆపేస్తున్నాను అని. సో ఇవి రీసెంట్లీ అవతార్ మూవీస్ కి సంబంధించి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత రీసెంట్లీ రిలీజ్ అయిన ఇట్ వెల్కమ్ టు డైరీ సిరీస్ అనేది 2025 లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ గా ఆడియన్స్ నుంచి గుర్తింపు దక్కించుకుంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 2 and 3 కూడా రాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ సీజన్ 2 వచ్చేసి 1935 లో జరగబోతుంది. అండ్ సీజన్ 3 వచ్చేసి 1908 లో జరగబోతుంది. అండ్ ఈ సిరీస్ యొక్క డైరెక్టర్ అయిన ఆండీ ముషెట్టికి బార్బరా ముషెట్టి అనే ఒక సిస్టర్ ఉంది. తను ఒక ప్రొడ్యూసర్ అనమాట. అండ్ తను రీసెంట్లీ ఏం చెప్పింది అంటే ఇట్ ఫ్రాంచైజ్ లో 3rd మూవీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆవిడైతే చెప్పుకొచ్చారు. ఎందుకంటే స్టీఫెన్ కింగ్ రాసిన నోవెల్స్ లో ఆయన ఇంటెన్షనల్ గా స్టోరీలో కొన్ని గ్యాప్స్ అయితే వదిలారంట. అండ్ ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసే విధంగా ఒక స్టోరీ రెడీ చేసి ఇట్ చాప్టర్ 3 తీయొచ్చు అని ఆవిడైతే చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి ఈ ఇట్ ఫ్రాంచైజ్ లో 3rd పార్ట్ వస్తుందో లేదో. అండ్ తర్వాత మన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 రిలీజ్ అయింది. అండ్ నాకైతే వాల్యూమ్ 2 నచ్చింది, ఎందుకంటే నాకున్న డౌట్స్ అన్ని ఇప్పుడే మెల్లమెల్లగా క్లియర్ అవుతున్నాయి అనమాట. అండ్ ఈ సీజన్ 5 లో చూపించిన కొన్ని విషయాలు ఆల్రెడీ మనకి ప్రీవియస్ సీజన్స్ లో ముందుగానే హింట్ ఇచ్చారు అని కూడా ఇప్పుడు తెలిసింది అనమాట. సో దానివల్ల కొంచెం నాకు ఇది నచ్చింది. అండ్ నేను ఈ సిరీస్ మీద మరీ ఎక్కువ హెవీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదన్నమాట. లైక్ సీజన్ 5 రిలీజ్ అయినప్పటి నుంచి కొన్ని ఫ్యాన్ థియరీస్ వస్తున్నాయి కదా, లైక్ 3 తలల పెద్ద డ్రాగన్ వస్తుంది, అండ్ స్టీవ్ ఆకాశం నుంచి పడిపోయి చనిపోతాడు, అండ్ హెన్రీకి అండ్ ఆ లైబ్రేరియన్ కి ఏదో కనెక్షన్ ఉంది, అందుకే ఆ గేట్స్ అన్ని లైబ్రరీ దగ్గర కనెక్ట్ అయ్యాయి. ఇలా నేను కొన్ని ఫ్యాన్ థియరీస్ చూసాను అనమాట, కానీ నేను అవేం పట్టించుకోలేదు. సో నాకైతే ఈ వాల్యూమ్ 2 నచ్చింది. అండ్ నేను వాల్యూమ్ 3 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ వాల్యూమ్ 3 యొక్క రన్ టైం వచ్చేసి 2 hours ఉండబోతుంది అనమాట. సో ఈ 2 hours లో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారో లేదో చూడాలి మరి. అండ్ వాల్యూమ్ 3 మన ఇండియాలో జనవరి 1st రిలీజ్ కాబోతుంది. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.
అండ్ తర్వాత అప్డేట్ కూడా ఈ స్ట్రేంజర్ థింగ్స్ గురించి అన్నమాట. ఈ సిరీస్ యొక్క క్రియేటర్స్ అయిన డఫర్ బ్రదర్స్ రీసెంట్లీ ఏం చెప్పారు అంటే, ఈ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్రాంచైజ్ లో ప్రెసెంట్ ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉంది అని డఫర్ బ్రదర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ అనేది ఇదే ఫ్రాంచైజ్ లో ఉండబోతుందంట. కానీ ఇందులో డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ యాక్టర్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయని డఫర్ బ్రదర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది కాకుండా రాబిన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్ మాయా హాక్ ఉంది కదా, తను కూడా ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ గురించి ఒక ఐడియా పిచ్ చేసిందంట. అండ్ ఈ సిరీస్ అనేది స్టీవ్, నాన్సీ, జానథన్ అండ్ రాబిన్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ అయి ఉంటుందంట. అండ్ ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ వచ్చేసి స్కూబీడూ సిరీస్ ఉంటుంది కదా, కొంచెం ఆ టైప్ లో ఉంటుందని మాయా హాక్ అయితే చెప్పుకొచ్చింది. అండ్ ప్రెసెంట్ అయితే తను ఈ సిరీస్ గురించి ఒక ఐడియా పిచ్ చేసిందంట. కానీ దీని గురించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు అండ్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంత ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ సూపర్ గర్ల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ అండ్ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ సినాప్సిస్ కూడా రిలీజ్ చేశారు. అది ఇక్కడ మీరు స్క్రీన్ మీద